అట్లా మనకి 3000 దాదాపుగా 5000 సంవత్సరాల చరిత్ర ఉన్నది మన దేశానికి. క్రీస్తు శకం 2000 సంవత్సరాలు, క్రీస్తుకు పూర్వం ఒక 3000 సంవత్సరాలు. మన ప్రపంచంలో నాగరికత, మొట్టమొదటి నాగరికత వెలసిల్లిన దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే, సింధులోయ నాగరికత. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు దక్షిణ భారతదేశానికి రావడం, ప్రస్తుతానికి మనం ద్రావిడులని పిలుస్తున్నటువంటి మన తాత 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 ముత్తాతలందరూ కూడా ఈ దక్షిణ భారతదేశంలోనే నివసిస్తుంటారు. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో మంచి దేశం, ఇక్కడ ఆల్రెడీ సింధు నది, అదేవిధంగా గంగా నది తీసుకొచ్చినటువంటి మంచి మైదానాలు ఉండటం వల్ల, పంటలు బాగా పండటం వల్ల ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి, పేర్లు చాలా ఉన్నాయి, మనకు అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడ నివాసానికి అదేవిధంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉందని ప్రపంచంలో దాదాపు చాలా దేశాల నుంచి ఈ దేశంలో స్థిరపడిపోయి వాళ్ళే స్థానికులుగా మారిపోయి అందరూ కలిసిమెలిసి ఉండి అవకాశం, ఇంత విశాల దేశంలో కలిసిమెలిసి ఉండేటువంటి సహజీవనం గడుపుతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది భారతదేశమే. మన తర్వాత మనకంటే చాలా వైశాల్యంలో, మన రాష్ట్రం అంతా ఉన్నటువంటి వైశాల్యం ఉన్నటువంటి దేశాలు కూడా స్వతంత్రం సాధించినప్పటికీ, అనేక కారణాలతోటి ఒక దేశం నుంచి విడిపోయినప్పటికీ కూడా చాలా కొద్ది కాలంలోనే ఆ దేశంలో అనేక తగాదాలు, అంటే సైన్యం పరిపాలనలోకి రావడం, ఏమైనా తిరుగుబాటుదారులు పరిపాలనలోకి రావడం, ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టడం, ఇలా అనేకం చూస్తూ ఉన్నాం. కానీ మన దేశానికి రాజ్యాంగం తీసుకొచ్చిన తర్వాత ఇంత విశాల దేశంలో దాదాపుగా మనకి జనవరి 26 నుంచి దాదాపు 76 సంవత్సరాల నుంచి ఏదో ఒక దాదాపు ఒక 120 సవరణలతోటి చిన్న చిన్న అవసరాలకు రాజ్యాంగాన్ని సవరించుకొని ఇంత విశాల దేశాన్ని 145 కోట్ల మందిని పరిపాలించుకుంటున్న దేశం ఏదైనా ఉంది అంటే అది రాజ్యాంగం రాసినటువంటి గొప్ప వాళ్ళది కాదు, పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులది కాదు, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల గొప్పతనం అది. ఈ దేశంలో నివసిస్తున్నటువంటి 145 కోట్ల మంది సర్దుబాటు చేసుకోవడం వల్ల ఒక స్త్రీ కనుక ఏదైతే ఒక బంగారు పిల్లని మెడల కట్టగానే అదే నాకు పవిత్రమని జీవితాంతం భర్తని దేవుడిగా నమ్ముకుంటుందో, అదేవిధంగా దేశ రాజ్యాంగం రాసుకున్న దాన్ని మనం పాటించాలని నమ్ముకోవడం వల్లనే, నమ్మకుంటే అది రాజ్యాంగం పుస్తకమే అవుతుంది. అది మనం నమ్మడం వల్లనే ప్రతి దేశంలో ఉన్న వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే అత్యున్నత పదమైనటువంటి దేశాధినేత ప్రధానమంత్రి వరకు, రాజ్యాధినేత రాష్ట్రపతి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని మనం పాటించాలా అనుకోబట్టే మనం ప్రపంచంలో ఇవాళ అగ్రస్థానంలో నిలబడ్డాం. వాస్తవానికి మన దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మతాలు అయితేంది, ఇక్కడ దాదాపుగా రాజ్యాంగం గుర్తించిన భాషలే 22, ప్రధాన భాషలకు 100 దాకా ఉంటాయి. కానీ మాండలికాలు దాదాపుగా ఒక 1650 భాషలు మాట్లాడతారు. మాండలికాలతో చూస్తే భాషలు వేరు. ఒక ప్రాంతం నుంచి ఖమ్మం నుంచి నిజామాబాద్ వస్తే వేరు, అక్కడ కందిపప్పు అయితే ఇక్కడ తొగరపప్పు అవుతుంది. పప్పు వేరైనా తినేది అదే. దేశంలో ఇంతమంది ప్రజలున్నా ఒక్కటే మనం చెప్తుంటాం కదా, పూలు వేరైనా దారం ఒక్కటే అని. భారతదేశంలో ఉన్న 145 కోట్ల మంది వీళ్ళకు వారసులు, అంటే వీళ్ళ పూర్వీకులు ఇచ్చినటువంటి, వీళ్ళకి ఇచ్చిన గొప్పతనం ఏంటంటే మనం ఐక్యంగా ఉండాలనేటువంటి ఒక ఏంటిది అది సంకల్పం. అందుకని మన పక్కన చిన్న చిన్న దేశాలు ఎన్నో విడిపోతున్నాయి, ఎంతో మనకు పరిపాలనలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఒకే మతస్థులు ఉన్నా కానీ కొట్టుకొని చస్తున్నారు, వాళ్ళకు వాళ్ళే బాంబులు వేసుకొని చస్తున్నారు. కానీ మన దేశం మాత్రం ఇంత పరిపాలన, ఇంత సుపరిపాలన నడవడానికి కారణం ఇది దేశ ప్రజల గొప్పతనం. ఆ గొప్పతనం అదే విధంగా కంటిన్యూ కావాలంటే అది మీరు ఈనాటి పౌరులే రేపటి ఈనాటి విద్యార్థులే భావి భారత పౌరులు. కాబట్టి మీకు ఈ దేశ సమగ్రత గురించి, ఈ దేశ ఐక్యత గురించి తెలవాలనేటువంటి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ మనకి పిఎంశ్రీలో భాగంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. అంటే మీకు తెలవాలి, మనకి భాష వేరు కావచ్చు, దాదాపు చెప్పాను కదా 1650 మాండలికాలు మాట్లాడుతుంటారు, అయినా భాష వేరుగా అయినా కానీ ఎక్కడికి పోయినా మనం భారతీయులు అనేటువంటి ఫీలింగ్. మనకు డ్రెస్సులు ఉంటాయి, మనం పంజాబీ డ్రెస్సులు వేస్తాం, పంజాబీ వాళ్ళ డ్రెస్సులు నచ్చుతాయి, మన డ్రెస్సులు మనకు నచ్చవు. రకరకాల దేశంలో ఉన్నటువంటి అనేక భాషలు వేరైనా, డ్రెస్సులు వేరైనా, మనకు ఫుడ్ హ్యాబిట్స్ వేరైనా, మనకు వస్త్రాలంకరణ చెప్పిన కదా వేరైనా, మనలో ఉన్నటువంటిది వేరు కానిది ఏదైనా ఉందంటే అది ఒక్క భారతదేశం అనే ఐక్యత మనలో ఉండటం. మరి ఐక్యత భవిష్యత్తులో కూడా కంటిన్యూ కావాలంటే
ఈ దేశానికి ఉన్నటువంటి 5,000 చరిత్ర అట్లనే కంటిన్యూ కావాలంటే అది మీ భుజస్కంధాల మీద ఉంది. దేశం యొక్కటువంటి శక్తి అనేది దాని యొక్క ఐక్యతలో ఉంటుంది. మరి ఆ ఐక్యత భారతదేశం యొక్క యువతలో ఉంటుంది, ఆ యువత భుజాలపై ఉంటుంది, ఆ యువత మనసులో ఉంటుంది. వాళ్ళు గనక మనసెరిగి దేశాన్ని కాపాడాలని, దేశ సమగ్రతని కాపాడాలని, దేశ ఐక్యతను అలాగే ఉంచాలని అనుకుంటే ఈ దేశం ఇంకో 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు ఇలాగే ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలతోటి నిలుపుకుంటుంది. ఆ బాధ్యత మీ మీద ఉన్నది. ఆ బాధ్యతను గుర్తు చేయడానికే, దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేయడానికే ప్రభుత్వం ఇలాంటి ప్రోగ్రాం పెట్టింది. నిజంగా మీరందరూ అదృష్టవంతులు. ఈ ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్న మేము కూడా చాలా అదృష్టవంతులం. మీరందరూ కూడా మీ బాధ్యతను గుర్తెరిగి దేశాన్ని ముందు బాటలో నడపడానికి, దేశంలో అల్లరు లేకుండా అందరం మనం భారతీయులని, భాష వేరైనా, మతం వేరైనా, ఆచార వ్యవహారాలు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా, మనకు పూలు వేరైనా దారం ఒక్కటే అని, ఇవన్నీ వేరైనా మనందరం ఒక్కటే అని ఆ మాట మీదనే మీరు ఈ దేశాన్ని భవిష్యత్తులో ఐక్యంగా ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. అందరికీ శుభ మధ్యాహ్నం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమ శుభాకాంక్షలు. మన భారత ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఎన్నో రాష్ట్రాలుగా, ఎన్నో భాషలుగా, ఎన్నో ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఒక ప్రాంతం యొక్క సంస్కృతి ఇంకొక ప్రాంతంకు తెలియాలి. ఉత్తర భారత సంస్కృతి దక్షిణ భారతదేశానికి, దక్షిణ భారతదేశం యొక్క సంస్కృతి ఉత్తర భారతదేశానికి, అట్లాగే తూర్పు పడమర, ఇట్లా అనేక రకాల భాషలు సంస్కృతి ఇది ప్రతి భారతీయునికి తెలియాలన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. తెలంగాణ వాళ్ళు తెలంగాణ గురించే కాదు, తమిళ సంస్కృతి తెలియాలి, కన్నడ సంస్కృతి తెలియాలి, ఉత్తర భారతదేశంలో అయితే హిందీ ప్రాంతాల సంస్కృతి, కాశ్మీరీ సంస్కృతి, పంజాబీ సంస్కృతి, ఇట్లా రకరకాల సంస్కృతులు తెలియాలి. ఎందుకు? ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశం. అంటే రకరకాల మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు ఉన్నటువంటి ఈ భారతదేశము ఒక్కటే. ప్రాంతాలు వేరేనా, భాషలు వేరేనా, మన జాతి ఒక్కటే అని తెలపడానికి నిదర్శనంగా ఇది పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూసాం, పిల్లలు రకరకాల ప్రాంతాల యొక్క వేషాలు వేశారు, నృత్యాలు చేశారు. ఇక్కడ దానికి సంబంధించిన వంటకాలు కూడా పెట్టడం అనేది జరిగింది. పెద్దసారి ఒక మంచి మాట మాట్లాడిండ్రు. ఏంటది? ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తే వాళ్ళే కొట్టుకుంటున్నారు. అటు పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇంకా అటు అమెరికా కావచ్చు. ఆడ ఉన్న 1-2 సంస్కృతులే, భాష ఒక్కటే ఉంటుంది, ఒక సంస్కృతే ఉంటుంది. కానీ వాడి మీద వాడే బాంబు వేసుకుంటున్నాడు. కానీ భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, 1000 సంవత్సరాల బానిసత్వము, పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నాం, దేశ విభజన జరిగింది. ఇంత ఉన్నా కూడా, ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, మతాలు ఉన్నా కూడా ఇది ఎందుకు ప్రశాంతంగా ఉండగలిగింది? మనలో మనం ఎందుకు కొట్టుకుంటలేం? మనలో మనం ఎందుకు బాంబులు వేసుకుంటలేం? ఇంత ప్రశాంతంగా ఐకమత్యంతో ఎలా ఉండగలిగింది అని అంటే ఇది ఈ దేశానికి ఉన్న గొప్పతనము, ఇక్కడున్న ప్రజలకున్న గొప్పతనం. మనము ఈ భారతీయులకు ఉన్న గొప్పతనం ఏంటంటే శాంతి, అహింస, అర్థం చేసుకునే తత్వం మనకు ఎక్కువ. కాబట్టే ఈ ప్రశాంతంగా ఉన్నది. జర్మనీ, జపాన్, అమెరికా, లండన్ వాళ్ళు అడుగుతారట ఒక మాట, అరే మా దగ్గర ఎప్పుడు ఒక లొల్లి పాడవుతుంది, మీ ఇండియన్స్ ఎట్లా సుఖంగా ఉండగలుగుతుంటారా, ఇన్ని తేడాలు ఉన్నాయి మీ దగ్గర అని అంటే మనలో పెద్ద పెద్ద కథలు చెప్పరు. దట్ ఈస్ ఇండియా అంటారట, అంతే. అది మన భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పతనం. జీర్ణించుకుంటాం, వచ్చిన ప్రతి వాడికి ఇంత అన్నం పెట్టినాము, కలుపుకున్నాం. అదే భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం. దాన్ని ప్రతి విద్యార్థి ఈ వయసులోనే జీర్ణించుకోవాలి. ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతం, ఒక భాషను ఇంకొక భాష వాళ్ళు ఒకరికొకరు గౌరవించుకోవాలన్న ఉద్దేశంతోనే భాషలు, ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే,
రేపు ఈ దేశంకి ఏదైనా జరిగితే అందరం ఒక్కటై పోరాటం చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అట్లాగే ముందుకు సాగుదాం. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఐకమత్యమే మహాబలం. జై హింద్.